ఫెంటాస్టిక్ ఫోర్. ఈ పేరు వినగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది మార్వెల్స్ ఫస్ట్ ఫ్యామిలీ అని. ప్రీవియస్‌గా వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ మూవీస్ వేరే బ్యానర్‌లో రావడం, అది కెవిన్ ఫీగ్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల అది ఎంసీయూకి సంబంధించిన మూవీలా ఉండదు. బట్ ఇప్పుడు ఫాక్స్ స్టూడియోస్ నుంచి ఫెంటాస్టిక్ ఫోర్‌ని మార్వెల్ తిరిగి తీసుకున్న తర్వాత వచ్చే ఫస్ట్ మూవీ ఇది. అందుకే మార్వెల్‌కి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫెంటాస్టిక్ ఫోర్స్ ఫస్ట్ స్టెప్స్ ట్రైలర్‌లో మార్వెల్ చాలా డీటెయిల్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్‌ని పెట్టారు. సో ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ చేద్దాం. అలాగే నా థియరీస్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మీతో చెప్తాను. ఇక లేట్ చేయకుండా ఈ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేద్దాం ఫ్రెండ్లీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్స్. ఈ మూవీ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మూవీ వేరే యూనివర్స్లో జరుగుతుంది. మన 616 యూనివర్స్కి ఈ మూవీకి అస్సలు సంబంధం అవ్వదు. వావ్ ఫ్రెండ్స్, ఈ కథ మన అందరికీ తెలిసిందే. ధైర్యంగా 4 ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి వెళ్లారు, అద్భుత శక్తులతో తిరిగి వచ్చారు. ట్రైలర్ ఓపెన్ అయ్యేది టెడ్ గిల్బర్ట్ షోతో. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఏంటి అంటే, మన రియల్ లైఫ్లో ఎడ్ సులివన్ షో ఇలాగే జరుగుతుంది. అక్కడ బీటిల్స్ అనే మ్యూజికల్ బ్యాండ్ టీమ్ని ఇలా ఒక షోలో ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఫెంటాస్టిక్ ఫోర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ నా అజంప్షన్ ఏంటంటే, ఫెంటాస్టిక్ ఫోర్కి పవర్స్ వచ్చేది 1961లో, అండ్ ఈ మూవీ ప్రకారం 4 years తర్వాత జరిగే ఈవెంట్. సో మేబీ ఇది 1965లో జరిగే స్టోరీ అనుకుంటున్నాను. అండ్ ఈ పాయింట్ని కరెక్ట్గా చెప్పడానికి ట్రైలర్లో ఈ సీన్లో జానీ ఫ్లేమ్ ఆన్ అవుతున్నప్పుడు అక్కడ పైన బోర్డ్స్ మీద మనకి చూపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టేజ్ షోలో మనం జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ బార్డర్ కార్నర్లో ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ని పేజ్ ప్రాంప్టర్ అంటారు. దీంతో యూజ్ ఏంటి అంటే, అక్కడ మాట్లాడే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డైలాగ్స్ అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో దాన్ని చూసి ఇక్కడ చదువుతూ ఉంటారు. సేమ్ టు సేమ్ మన లైవ్ టీవీ షోస్లో 1960sలో కూడా ఇలాగే జరిగేది. డైరెక్టర్ ఈ డీటెయిల్కి చాలా క్లియర్గా పెట్టారు. ట్రైలర్ స్టార్టింగ్లో వచ్చే ఈ డైలాగ్, ఈ కథ మన అందరికీ తెలిసిందే. ధైర్యంగా 4 ఆస్ట్రోనాట్ స్పేస్లోకి వెళ్ళారు, అద్భుత శక్తులతో తిరిగి వచ్చారు. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఈ మూవీ 1965లో ఫెంటాస్టిక్ ఫోర్కి పవర్స్ వచ్చిన 4 years తర్వాత జరిగే స్టోరీ. నెక్స్ట్ ట్రైలర్ షార్ట్స్లో మనకి ఫ్రేమ్ అంతా 16mm కెమెరా ఫుటేజ్తో చూపిస్తారు. ఈ సీన్స్లో ఉండే ఫుటేజ్ని చూస్తే ఫెంటాస్టిక్ ఫోర్ పవర్స్ రాకముందు ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళే సీన్స్ లా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక డీటెయిల్ ఏంటంటే, వాళ్ళ బాడీ మీద ఉన్న బ్యాచెస్ అబ్జర్వ్ చేస్తే ఇది ఆన్సా అని ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్లో నెక్స్ట్ షార్ట్స్లో ఫెంటాస్టిక్ ఫోర్ రాకెట్ అయిన మార్వెల్ 1ని చూపిస్తున్నారు. ఈ షార్ట్స్ లో అబ్జర్వ్ చేస్తే అక్కడ రాకెట్ మీద ఉన్న ఐస్ ఆ రాకెట్ ఎగరడానికి క్రియేట్ అయ్యే హీట్ వల్ల బ్రేక్ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో ఆ రాకెట్ స్పేస్ లోకి దూసుకెళ్తున్నప్పుడు సౌండ్ బ్యారియర్ ని బ్రేక్ చేయడం కూడా చూపించారు. అదే షాట్ లో అక్కడ జనాలు ఫెంటాస్టిక్ ఫోర్ టేక్ ఆఫ్ ని అమెరికన్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్లాగ్స్ ఊపుతూ చీర్ అవుతూ ఉన్నారు. ఆ నెక్స్ట్ షాట్ లో పిల్లలందరూ చీర్ చేస్తూ బెన్ ని కార్ ఎత్తమని చెప్తే బెన్ ఎత్తుతాడు. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే, బెన్ ఎత్తిన కార్ ఫోక్స్‌వ్యాగన్ బీటిల్. ఇది ఆ టైంలో మోస్ట్ ఫేమస్ కార్. ఆల్సో ఈ టైంలో కూడా ఈ కార్ ని చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ డీటెయిల్ ఏంటంటే, ఈ ప్లేస్ ని యాన్సీ స్ట్రీట్ అని అంటారు. కామిక్స్ ప్రకారం బెన్ ఈ ప్లేస్ లో నుంచే వచ్చాడు. నెక్స్ట్ డీటెయిల్స్ ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ లో జూమ్ చేసి చూస్తే స్టాన్లీ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది. ఇది మార్వెల్ గాడ్ ద లేట్ స్టాన్లీకి ఒక జ్ఞాపకంగా పెట్టింది. అలానే కార్నర్ లో జూమ్ చేసి చూస్తే బ్యాక్గ్రౌండ్ లో అంతా ఫ్యూచరిస్టిక్ టవర్స్ అవి ఉంటాయి. సో నా థాట్ ఏంటి అంటే, ఇక్కడ చూపించిన ఏరియాలో పూర్ పీపుల్ ఉండే ఏరియా అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేది అంతా రిచ్ పీపుల్ ఉండే ఏరియా అని అనుకుంటున్నా. తర్వాత షార్ట్స్ లో పిల్లలు ఒక కార్ లాంటి దాన్ని పుష్ చేస్తూ ఉన్నారు. దాని మీద అబ్జర్వ్ చేస్తే 4 సింబల్ ఉంటుంది, సేమ్ ఫెంటాస్టిక్ ఫోర్ కార్ కి ఉన్న లోగో లాగా. నెక్స్ట్ షాట్ లో పిల్లలందరూ హ్యాపీగా ఎలక్ట్రానిక్ స్టోర్ కి టీవీ చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ ట్రైలర్ లో ఓపెనింగ్ లో చూపించే టెడ్ గిల్బర్ట్ షో ప్లే అవుతూ ఉంటుంది. పక్కనున్న టీవీస్ ని అబ్జర్వ్ చేస్తే బెన్ అండ్ జానీ ఒక్కో స్క్రీన్ లో కనిపిస్తారు. ఇంకో స్క్రీన్ లో సూ అండ్ రీడ్ వాళ్ళ ఇంటర్వ్యూ ఇచ్చే సీన్. మనకి దీన్ని వేరే ట్రైలర్స్ లో చూపించారు. ఇంకొక స్క్రీన్ లో హెర్బీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 16mm స్క్రీన్ షాట్స్ పడతాయి. అందులో పిల్లలు, ఫైర్ ఫైటర్స్ అండ్ ఒక నార్మల్ పర్సన్ థ్యాంక్ యూ ఫెంటాస్టిక్ ఫోర్ అని అంటూ ఉంటారు. నా గెస్ ప్రకారం ఈ 16mm కెమెరా షాట్స్ అన్ని టెడ్ షో స్టార్ట్ అయ్యే ముందు ప్లే అయ్యేవిలా అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మార్వెల్ లోగో ఫోల్డెడ్ ఐకాన్స్ లా ఉంటుంది. దీన్ని మన రియల్ లైఫ్ లో సినెరామా డోమ్ అనే థియేటర్ నుంచి ఇన్స్పైర్ చేసుకుని తీశారు. హర్వీ, ఇంతకీ సాస్ ఎంత వరకు వచ్చింది? ఓకే, నీ వంట అద్రిపోయింది. నువ్వు లేట్గా వచ్చావు,
నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటంటే డిన్నర్కి లేట్గా వచ్చావని. తెలుసు. నీకు లేట్ అయింది కదా? నేను అదే కదా చెప్పాను. నువ్వు ప్రెగ్నెంట్ రైట్? ఏంటి? నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ మమ్మీ అవుతావు. నువ్వు కూడా బెస్ట్ డాడీ అవుతావు. తమాషా కన్నా నీకంత సీన్ లేదులే. అండ్ మేము మాత్రం బెస్ట్ అంకుల్స్ అవుతాం. నెక్స్ట్ సీన్ లో ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ హోమ్ ఇంటీరియర్స్ ని చూపిస్తారు లిఫ్ట్ ఓపెనింగ్ అయ్యే సీన్ లో. నెక్స్ట్ షాట్ లో హర్బీ అండ్ బెన్ ప్రీవియస్ టీజర్స్ లో చూపించినట్టు కలిసి ఒక సూప్ తయారు చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ సండే 7 PM డిన్నర్ కోసం. ఈ షాట్ లో జూమ్ చేసి వెనక ఉన్న టైం ని చూస్తే 6:26 అవుతుంది. సో ఇంకా ఈ గ్రూప్ మీటింగ్ కి 34 minutes ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో నుంచి జానీ ఒక సీరియల్ బాక్స్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఆ సీరియల్ బాక్స్ ని చూస్తే ఇది కామిక్స్ లో ఉన్న ఫెంటాస్టిక్ ఫోర్ కవర్ పేజ్. అది హ్యూమన్ టచ్ ఫామ్ ది. నెక్స్ట్ షాట్ లో లేట్ అనే వర్డ్ ని అటు ఇటు మాట్లాడతారు. జానీ వైపు నుంచి లేట్ అంటే డిన్నర్ కి లేట్ అని అంటాడు, కానీ బెన్ డైరెక్ట్ గా సూని లేట్ అంటే ప్రెగ్నెన్సీ అని చెప్తాడు. సో ఆ మాట అందరికి అప్పుడు తెలుస్తుంది సూ ప్రెగ్నెంట్ అని. కామిక్స్ ప్రకారం సూ అండ్ రీడ్ కి ఇద్దరు పిల్లలు, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అండ్ వెలేరియా రిచర్డ్స్. ఫ్రాంక్లిన్ పెద్దోడు, అంటే ఈ మూవీలో చూపించబోయేది కూడా ఫ్రాంక్లిన్. ఫ్రాంక్లిన్ గురించి చెప్పాలి అంటే తను ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్. అంటే ఇప్పటిదాకా మనం మార్వెల్లో చూసిన క్యారెక్టర్స్ అన్నిటికన్నా ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. కామిక్స్ లో ఫ్రాంక్లిన్ క్యారెక్టర్ సెలెస్టియల్స్ అండ్ గ్యాలక్టర్స్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని ఓడించాడు. అండ్ తన మైండ్ తోనే ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేయగలిగే అంత పవర్ ఉంటుంది. సో అప్కమింగ్ మార్వెల్ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ తర్వాత ఈ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుంది. ఈ ప్రపంచాన్ని రక్షించేది మీరేనా? అవును, మేమే. మీ గ్రహం నాశనం అవ్వడం ఖాయం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రైలర్ లో ఈవెంట్స్ అన్ని డార్క్ టర్న్ తీసుకుంటాయి. ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ బిల్డింగ్ పైన డిన్నర్ టైంలో ఉన్నప్పుడు ఆకాశంలో నుంచి ఆరెంజ్ కలర్ లో మీటియాస్ పడుతూ కనిపిస్తాయి. సేమ్ ఇలానే సిల్వర్ సర్ఫర్ వచ్చేటప్పుడు అవుతుంది అన్నట్టుగా కామిక్స్ లో కూడా చూపించారు. నెక్స్ట్ షాట్ లో సిల్వర్ సర్ఫర్ ఆకాశం నుంచి స్లోగా తన సర్ఫింగ్ బోర్డ్ మీద నుంచి దిగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ కనిపించేదంతా వాళ్ళ యూనివర్స్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ ది. ఇక్కడ గ్రీనరీని కూడా యాడ్ చేసి ఉంచారు. అండ్ పక్కన చూస్తే ఎలివేటెడ్ ట్రైన్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సిల్వర్ సర్ఫర్ విషయంకి వస్తే ఈ మూవీలో ఫిమేల్ క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నారు. కామిక్స్ లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది, పేరు షలాబాల్. అయితే ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసేది కూడా గ్యాలక్టర్స్ పవర్స్ లో కొన్ని సిల్వర్ సర్ఫర్స్ కి ఇస్తాడు. ఆ పవర్స్ వల్లనే తన బాడీ అంతా మెటల్ గా మారిపోతుంది అండ్ సర్ఫింగ్ బోర్డ్ కూడా వస్తుంది. నెక్స్ట్ అదే సీన్ లో సిల్వర్ సర్ఫర్ డైరెక్ట్ గా ఫెంటాస్టిక్ ఫోర్ ని మీట్ అవుతుంది. డైరెక్టర్ మ్యాట్ షెక్మన్ చెప్పేది ఏంటి అంటే ఈ యూనివర్స్ లో అవెంజర్స్ లేదా ఎక్స్మెన్ లాంటి క్యారెక్టర్స్ ఎవరు లేరు, ఈ యూనివర్స్ ని కాపాడేది మొత్తం ఫెంటాస్టిక్ ఫోరే అని. ఇక్కడ ఫెంటాస్టిక్ ఫోర్ ని చూస్తే అందరూ క్యాజువల్ డ్రెస్సెస్ లోనే ఉంటారు. అండ్ ఇక్కడ డీటెయిల్ ఏంటి అంటే జానీ హ్యూమన్ టార్చ్ గా మారినప్పుడు కానీ బెన్ గ్రిమ్ రాకీలా ఉన్నా కూడా ఈ డ్రెస్ కి ఏం కాదు. అంటే ఈ క్యాజువల్ డ్రెస్సెస్ ని కూడా రీడ్ రిచర్డ్స్ వాళ్ళ ఫెంటాస్టిక్ ఫోర్ యూనిఫామ్స్ ని క్రియేట్ చేసిన విధానంలోనే క్రియేట్ చేసి ఉండాలి. అదే సీన్ లో ఫెంటాస్టిక్ ఫోర్ నుంచున్న ప్లేస్ కింద ఏదో ఒక మాన్యుమెంట్ లా ఉంటుంది. మేబీ ఇది ప్రీవియస్ గా ఏదో ఒక విలన్ తో ఫైట్ చేసి గెలిచాక చేయించింది అనుకుంటున్నా. నెక్స్ట్ షాట్ లో సిల్వర్ సర్ఫర్ డైరెక్ట్ గా ఈ గ్రహానికి రక్షకులు మీరేనా అని అడిగితే అందరూ ఆలోచిస్తూ ఉండగానే సూ అవును మేమే అని చెప్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీడ్ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అది ఎలా అంటే కన్ఫ్యూజన్ అండ్ షాక్ తో. నెక్స్ట్ సిల్వర్ సర్ఫర్ మీ గ్రహం నాశనం అవ్వడానికి ఖాయం అని చెప్పేసి హెలికాప్టర్ లో నుంచి ఫేజ్ అయి వెళ్ళిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను అనుకుంటుంది ఏంటంటే ఆ హెలికాప్టర్ కంట్రోల్ తప్పడానికి కారణం సిల్వర్ సర్ఫర్ కాదు, జస్ట్ ఆ పైలట్ కంగారు పడి పక్కకి కదపడం వల్ల అని అనుకుంటున్నా. జానీ హ్యూమన్ టార్చ్ లా మారి సిల్వర్ సర్ఫర్ ని పట్టుకోవడానికి వెళ్తుంటే స్పేస్ లోకి వెళ్ళిపోవడం వల్ల తన చుట్టూ ఉన్న ఫైర్ ఆగిపోతుంది. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పేస్ లో ఆక్సిజన్ ఉండదు, ఫైర్ ఆక్సిజన్ లేకపోతే ఆగిపోతుంది కాబట్టి. అదే షాట్ లో జానీ సిల్వర్ సర్ఫర్ బోర్డ్ ని పట్టుకుంటాడు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన డీటెయిల్ ఏంటంటే జానీ ఆ బోర్డ్ ని పట్టుకున్నప్పుడు ఆ బోర్డ్ మీద ఒక లిక్విడ్ లా మూవ్ అవుతుంది. నెక్స్ట్ షాట్ లో సిల్వర్ సర్ఫర్ జానీని తోసేసి వెళ్ళిపోతుంది. సో జానీ అక్కడ స్పేస్ నుంచి కిందకి పడిపోతూ ఉంటాడు. ఇది నా తప్పే, నేను అంతరిక్ష సరిహద్దులను దాటాను, వాళ్లకు తెలిసిపోయింది. నెక్స్ట్ సీన్ లో రీడ్ సూతో డైరెక్ట్ గా చూస్తూ ఇది నా తప్పే, నేను అంతరిక్ష సరిహద్దులను దాటాను, వాళ్ళకి తెలిసిపోయింది అని అంటాడు.
సో ఇక్కడ రీడ్ మాటల్ని బట్టి చూస్తే తను చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్లనే గెలక్టస్ ఆర్ సిల్వర్ సర్ఫర్ కి ఇక్కడ ఏదో ఉంది అని అలర్ట్ అయ్యింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ షాట్ లో ప్రజలంతా భయంతో ఒక అండర్ గ్రౌండ్ లో ఉంటారు. ఈ సీన్ ఎక్కడ అని క్లారిటీ లేదు కానీ పెద్దగానే ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ షాట్ లో కూడా పైనుంచి డస్ట్ పడడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మేబీ ఇది క్లైమాక్స్ సీన్ లో షాట్ అని అనుకుంటున్నాను. మనం సురక్షితమేనా? నాకు కూడా తెలీదు. నెక్స్ట్ సీన్ లో మీడియా అంతా ఫెంటాస్టిక్ ఫోర్ చుట్టూరు ఉండి న్యూస్ కవర్ చేస్తూ కనిపిస్తారు. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపించేది వీళ్ళ ఒరిజినల్ బిల్డింగ్ యొక్క మినియేచర్. ఇదే బిల్డింగ్ ని ఒక వైట్ షాట్ లో కూడా మనకు చూపిస్తారు. ఈ సీన్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన డీటెయిల్ ఏంటి అంటే ఇక్కడ ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళు అందరూ స్పేస్ సూట్స్ లో కనిపిస్తారు అండ్ వాళ్ళని మనకి చూపిస్తారు. కానీ సూ స్ట్రాంగ్ మాత్రం నార్మల్ కోట్ వేసుకుని ఉంటుంది అండ్ ఈ సీన్ లో మనకి సూ స్ట్రాంగ్ ని చూపించరు. మేబీ ఈ సీన్ లో సూ స్ట్రాంగ్ చేతిలో పిల్లోడైనా ఉండాలి లేదా ప్రెగ్నెన్సీ బంప్ కనిపించకుండా ఉండడం కోసమైనా మనకు చూపించకుండా ఉండాలి. మేబీ దట్ మైట్ బి ద రీజన్. నెక్స్ట్ ఇదే సీన్ లో రిపోర్టర్ మనం సురక్షితమైన అని అడిగితే జానీ అండ్ బెన్ ని చూపిస్తారు మనకి. వాళ్ళ ఫేసెస్ లో ఏదో తేడా కనిపిస్తున్నట్టు ఉంటుంది. కానీ రీడ్ నాకు తెలియదు అని సమాధానం చెప్తాడు. నెక్స్ట్ షాట్ లో మనకు చూపించేది ఈ ట్రైలర్ లో ఉన్న క్రేజీ షాట్. ఫెంటాస్టిక్ ఫోర్ స్పేస్ షిప్ మార్వెల్ 1 ఒక డిస్ట్రాయ్ అవుతున్న ప్లానెట్ దగ్గరికి వెళ్తుందంటూ. ఆ ప్లానెట్ లో నుంచి పెద్ద పెద్ద క్రాక్స్ వస్తున్నాయి అండ్ ఆ క్రాక్స్ నుంచి ఫైర్ అండ్ డస్ట్ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే సేమ్ ఎటర్నల్స్ లో ప్లానెట్ డిస్ట్రక్షన్ టిఎంఎట్ వస్తున్నప్పుడు ఎట్లా అయితే ఎజంప్షన్ చేసి చూపించారో అలాంటి మోడలే ఇక్కడ కూడా యూజ్ చేసి చూపించారు. నేను చూస్తూ కూర్చోను. మనం కలిసి ఎదుర్కొందాం. మనం కలిసి పోరాడదాం ఒక ఫ్యామిలీలా. నెక్స్ట్ షాట్ లో సూ అండ్ రీడ్ బేబీ ఫ్రాంక్లిన్ రూమ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ సూ చెప్పే మాటలకు అర్థం ఏంటంటే ఎలా అయినా ఫైట్ చేసి గెలుస్తా అని అంటుంది. కానీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్ గా చెప్పలేదు. అసలు ఆ ఫైట్ ఏంటి, దేనికోసం, ఆ రీజన్ ఏంటి అనేది మూవీలోనే చూడాలి. నెక్స్ట్ సీన్ లో ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళు వాళ్ళ ఫెంటాస్టిక్ కార్ నుంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే స్ట్రీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఒక్క మనిషి కూడా బయట లేడు. మేబీ అక్కడ ఖాళీ చేయించి ప్రజలందరినీ అండర్ గ్రౌండ్ లో దాచారు అనుకుంటాం ప్రీవియస్ సీన్ లో చూపించినట్టు. నెక్స్ట్ షాట్ లో సిల్వర్ సర్ఫర్ ఏదో మరిగే మంటల నుంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది మేబీ తనని క్రియేట్ చేసే సీన్, లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మిషనరీని చూస్తే మేబీ గెలక్టస్ కోసం ఒక ప్లానెట్ ని నాశనం చేసే సీన్ లో అనుకుంటున్నాను. ఒకవేళ అదే అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది గెలక్టస్ స్పేస్ షిప్ స్టార్ 2. నెక్స్ట్ సీన్ లో వేరే ప్లేస్ లో అటాక్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇది మూవీ స్టార్టింగ్ లో ఫైట్ అనుకుంటా. ఇలా అయితే నా అజంప్షన్ ప్రకారం మూవీ స్టార్ట్ అయ్యేది టెడ్ గిల్బర్ట్ షోలో. దెన్ అక్కడ 16mm షార్ట్స్ ప్లే అయ్యి ఫెంటాస్టిక్ ఫోర్ ని చూపించే టైంకి ఈ అటాక్ అవుతుంది. దెన్ ఫెంటాస్టిక్ ఫోర్ అక్కడికి వెళ్ళి అక్కడ జనాల్ని కాపాడతారు. ఇది మూవీలో ఓపెనింగ్ షాట్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ సీన్ లో సిల్వర్ సర్ఫర్ ఒక పెద్ద దుమ్ము మంటల మధ్యలో నుంచి సర్ఫింగ్ చేసుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే ఈ సీన్ లాస్ట్ లో చిన్న గ్లిమ్స్ లో పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది. మేబీ అది గెలక్టస్ కి సంబంధించింది అనుకుంటున్నాను. ఆరల్స్ మేబీ గెలక్టస్ షిప్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ నా అజంప్షన్ ఏంటి అంటే గెలక్టస్ అండ్ సిల్వర్ సర్ఫర్ కలిపి ఆ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అలా ఒక సీన్ ఉంటే గెలక్టస్ ఎంత ప్రమాదకరమో అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. అలానే ఇందాక చూపించిన ఈ షాట్ మేబీ ఇలా గెలక్టస్ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు అక్కడ ఫెంటాస్టిక్ ఫోర్ అనుకోకుండా వాళ్ళ స్పేస్ ట్రావెల్ టైంలో చూస్తున్నారు అనుకుంటా. మనమే ఇది చేయగలం. నెక్స్ట్ షాట్స్ లో ద థింగ్ వి 2 షాట్స్ పడతాయి. ఫస్ట్ వచ్చి డ్యామేజ్ షిప్ ని ఒడ్డుకు లాక్కొస్తున్నట్లు. దీన్ని చూస్తే నాకు హెన్రీ క్యావిల్ మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ నుంచే తస్కరించినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో ఏదో ఫైట్ లో బెన్ పిల్లర్స్ అన్నిటిని పగలగొట్టుకుంటూ వెళ్తాడు. ఇదేం సీనో అంతగా ఐడియా రావట్లేదు కానీ మేబీ క్లైమాక్స్ ఫైట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్ లో రీడ్ రిచర్డ్ స్ట్రెచింగ్ పవర్ చూపిస్తున్నారు. విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. అబ్జర్వ్ చేసి చూస్తే బూట్స్ కూడా 4 అనే లోగో ఉంది. అలాగే ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే రీడ్ చేతిలో ఒక పోల్ ఉంది. దాన్ని అల్టిమేట్ నల్లిఫైర్ అని అంటారు. కామిక్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ గెలక్టస్ ని ఇలాంటి నల్లిఫైర్ తోనే డిఫీట్ చేస్తారు.
అండ్ పక్క నుంచి చూస్తే అది గెలక్టస్ కాలు. నెక్స్ట్ షాట్ లో సూ స్టార్మ్ ని చూపిస్తారు. తన ఇన్విజిబుల్ పవర్ షీల్డ్స్ ని యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సీన్ లో డీటెయిల్ ఏంటంటే తను చాలా వీక్ గా కనిపిస్తుంది అండ్ కంప్లీట్ గా బాడీ అంతా కూడా గ్లిచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో రీడ్ మిమ్మల్ని కాపాడతాం అని రిపోర్టర్స్ కి చెప్తున్నాడు. బట్ ఈ సీన్ ని చూస్తే ఎందుకో తేడా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ లో ట్రైలర్ క్లోజింగ్ షాట్స్ లో గెలక్టస్ కాళ్ళని చూపిస్తారు. ఇక్కడ డీటెయిలింగ్ ఏంటి అంటే అక్కడ మిర్రర్స్ లో కూడా అది రిఫ్లెక్షన్ కనిపించడం అండ్ అక్కడ గెలక్టస్ సైజ్ చాలా పెద్దది కాబట్టి నడుస్తుంటే ఒక్కొక్క అడుగుకి భూమి అంతా అదురుతుంది, ఎర్త్ క్వేక్ వచ్చినట్టు. అయితే ఈ సీన్ లో డీటెయిలింగ్ ఏంటంటే అక్కడ ఉన్నదంతా మినియేచర్ బిల్డింగ్స్ అండ్ ఇది ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ కోసం అలా డిజైన్ చేశారు. సో ఇది గైస్ నాకు ట్రైలర్ లో దొరికిన డీటెయిల్స్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించిన విషయాలు. ఇంకా ఇలాంటి బ్రేక్ డౌన్స్ అండ్ అనాలిసిస్ లాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ మీకు ఇందులో కొత్తగా అనిపించిన విషయాలు ఏంటో కమెంట్లో చెప్పండి. అలాగే నేను చెప్పని విషయాలు మీరేమైనా అబ్జర్వ్ చేసి ఉంటే అవి కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్. జై హింద్.